ఆరేళ్ల వయసు ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కేజే యేసుదాస్ తో కలిసి గీతాలాపన చేసిందో పాప. ఈ అమ్మాయి గొప్ప గాయని అవుతుందనుకున్నారంతా. అయితే కథానాయికగా తెరంగేట్రం చేసింది. వరుస వైఫల్యాలు ఎదుర్కొని ఓ భారీ విజయంతో నిలదొక్కుంది. ఆ భామే కమల్ హాసన్ తనయ శృతి హాసన్. గబ్బర్ సింగ్ విజయంతో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ సుందరి పుట్టినరోజు నేడు. చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం వేంగప్పని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. వారసత్వం అనేది తెరంగేట్టానికి మాత్రమే పనికొస్తుంది. ప్రతిభ మాత్రమే అందలమెక్కిస్తుంది. కొందరికి సామర్థ్యం ఉన్నా కాలం కలిసిరాదు. నిరంతర ప్రయత్నమే ఏదో ఓ రోజు అదృష్టాన్ని తీసుకొస్తుంది. శృతి హాసన్ సినీ ప్రయాణం సరిగ్గా ఇలానే సాగింది. హేరామ్ చిత్రంలో తొలిసారిగా నటించిన శృతి లక్ అనే బాలీవుడ్ సినిమాతో కథానాయికగా మారింది. ఎవరికి ఎవరు